దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపకి మరి మ్యారేజ్ ఆ విధంగా జరిగింది. అయితే ఆమె దేవుని యందు చాలా ఇష్టం కలిగి ఉంది. హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఆమె ప్రార్థన అప్పుడప్పుడు ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకుంటా ఉంది. మొదటి కానుకలో దేవుడు ఆ బిడ్డకి బాబునిచ్చాడు. ఆ తర్వాత ఆమె నిండు ప్రెగ్నెంట్గా ఉంటుండగా బాబు ఏదో అంటే రెండో కానుకలో ప్రెగ్నెంట్గా ఉంటుండగా బాబు ఆడుకుంటుండగా ఆ బాబు ఏదో కొంచెం ఎక్కడికో పక్క వెళ్ళిపోతాను పట్టుకున్నాను, కొంచెం అడుగు స్పీడ్ వేసేటప్పుడు కాలు దారి పడిపోయింది. ఏం జరిగిందని చెప్పి ఆమె చాలా కంగారు పడింది. సరే అప్పట్లో డాక్టర్ అయితే పర్లేదు అన్నాడు, మరి ప్రార్థన చేస్తూనే ఉండండి అంది. దేవుని దయ వల్ల మొన్న రెండో కానుకకి హాస్పిటల్లో జాయిన్ అయింది. మరి నిన్నే దేవుని దయ వల్ల మళ్ళా దేవుడు రెండో కానుకలో 12 బాబుని ఇచ్చాడని, ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి ఆ బిడ్డ చాలా కన్నీటితో సాక్ష్యం చెప్పింది. ఇప్పుడే చర్చకు వచ్చే ముందే ఫోన్ చేసి ఆ బిడ్డ నేను సాక్ష్యం నేను మీకు చెప్తున్నాను పాస్టర్ గారు, మీరు చర్చిలో చెప్పండి అని చెప్పింది. దేవుడి స్తోత్రం. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. తన భర్తకైతే దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ ఆమె చాలా దేవుని ఏళ్ళ చాలా ఇష్టం కలిగింది. పాస్టర్ గారిని కానీ నన్ను కానీ చాలా ప్రేమించేది. ఆ ఊరు సేవకి వెళ్ళినప్పుడు సరే అక్కడ పరిచర్యకు మార్గాలు మూయబడి అనుకున్నప్పుడు, కానీ ఈ పాప దేవుడి దయవల్ల మాతో కాంటాక్ట్ లోనే ఉంది అప్పటి నుంచి కూడా. దేవుడి స్తోత్రం. ఆ పాపను కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే తల్లి బిడ్డలకు దేవుడు మరింత మంచి ఆరోగ్యం ఇచ్చి వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవునట్లుగా దేవుడి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే ఈ వారం నుండే మనకు తెలిసిన కొంతమంది మధ్యాహ్నం అంటే అయితే వీలు అయ్యేటట్టు ఉన్నారు, అంటే ఆరాధనకి. అంటే కొంతమంది చాలా తక్కువ మంది, ఒక 3, 4, 5 అయినా వారిని కూడా మిస్ చేసుకోవడం ఇష్టం లేక మధ్యాహ్నం కూడా ఆరాధన ఏర్పాటు చేయాలని నిర్ణయించామంటే, వాస్తవానికి నేను చాలా అలసిపోతాను. ఇప్పటికే 3 ఆరాధనలు అవుతాయి. ఇక్కడ వేరే ఇంకా గొల్లపల్లి చూసుకొచ్చేటప్పటికే చాలా టైర్డ్ అయిపోతాం. అయినా కానీ మధ్యాహ్నం 2 గంటలకి కొంత సమయమైన ఆరాధన పెట్టాలని నిర్ణయించాం. అయితే మీరు వచ్చేవాళ్ళు మానేసి మధ్యాహ్నం రావద్దు. దేవుడి స్తోత్రం. ఉదయం వచ్చేవాళ్ళు కంటిన్యూగా రండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉదయాన్నే 7 గంటలకు అది సాధ్యం కావట్లేదు, పాల్గొనలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం 2 గంటలకి మీకు తెలిసిన వాళ్ళకి మీరు చెప్పండి, ఆరాధన ఉంటుంది 2 గంటల నుంచి, ఆరాధనలో పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పండి. దేవుడి స్తోత్రం. మీరు కానీ కొంతమంది మానేసారు, ఉదయం ఆరాధన నిండుగా ఉండదు, మధ్యాహ్నం ఆరాధన నిండుగా ఉండదు, చాలా డల్గా ఉంటుంది. అలా ఉండడానికి వీలే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ప్రియులారా కీర్తన గ్రంథం, హెబ్రీ పత్రిక అందరితో నేను క్లోజ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన నేను ఈ దినాన ధ్యానం చేద్దాం, మనందరం కలిసి ధ్యానం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన అంతా నేను చదువుతాను, మీరు చూడండి. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయునదంతయు సఫలమగును. దుస్తులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను, నీతిమంతుల సభలో పాపులను నిలవదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుస్తుల మార్గము నాశనమునకు నడుపును. ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు ఈ మొదటి కీర్తనను రచిస్తూ 2 మార్గాలను గురించి మాట్లాడాడు. 2 మార్గాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే 6వ వచనంలో నీతిమంతుల మార్గము, దుస్తుల మార్గము. లోకంలో 2 రకాలైన తరగతుల ప్రజలు ఉన్నారు, నీతిమంతులు, పాపులు. మామూలుగా ఆలోచన చేస్తాం అనుకోండి, రోమపత్రిక 3వ అధ్యాయం ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. మనుషుడు పుట్టినది మొదలుకొని పాపంలో జీవిస్తున్నాడు. ఆదాము మొదలుకొని చూడండి, ఆదాము ద్వారా వచ్చిన మనందరి మీద కూడా పాపం ఏలుబడి చేసింది. అయితే 2వ ఆదామైన క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి మనం విడుదల పొందుతున్నాం. పాపి అయిన మనుషుడు నీతిమంతుడు ఎలా కాగలడు అంటే దాన ధర్మాలు చేయడం వల్ల,
లేకుంటే రకరకాల నీతి కార్యాలు చేయడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడగలడా? లేకుంటే అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఇటువంటి దానాలు చేయడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడతాడా? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని వాక్యం సెలవిస్తుంది. మానవుని యొక్క చూడండి, మానవుడు చేసే ఆ నీతి క్రియలన్నీ ఎలా ఉంటాయంట? దేవుని దృష్టికి స్వనీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉంటాయట. దేవునికి స్తోత్రం కదా. అయితే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడగలమని రోమపత్రిక చెప్తుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. యేసులో మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడగలం. ఎంత ఘోరమైన పాపైనా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడగలడు. ఎలాగ తీర్చబడగలడు అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈ విషయాలని నేను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. రోమపత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు రండి. రోమపత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం ఇలా ఉంది: నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. లోకంలో నీతిమంతులంటూ ఎవరైనా ఉన్నారా అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? 24వ వచనం చూడండి. అదే 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి ప్రియులారా. 4వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 4:3. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాలన్నీ చూస్తే నీతిమంతుల మార్గము అనే మాట దగ్గర నుండి ఆలోచన చేస్తే, మామూలుగా లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఒక్కరు కూడా నీతిమంతులుగా లేదట. అయితే మనం నీతిమంతులుగా తీర్చబడగలుగుతున్నాం. ఎలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా, యేసుని నమ్మడం ద్వారా. నమ్మువారట ఆయన కృప చేత ఏంటంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే మనం ఏదో నీతి క్రియలు చేసినందువల్ల నీతిమంతులం కాదు, మన క్రియల వల్ల నీతిమంతులం కాదు. యేసుని నమ్మడం ద్వారా, ప్రభు అయిన యేసును రక్షకునిగాను దేవునిగాను అంగీకరించడం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలిగాం. కొంతమంది తీర్చబడగలరు. దేవుని స్తోత్రం కదా. మన విశ్వాసులకు తండ్రి అని చెప్తున్నా అబ్రహామును గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే ఆది కాండంలో ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని నమ్మడం ద్వారా అబ్రహాము అట నీతిమంతుడిగా తీర్చబడగలిగాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే లోకంలో 2 రకాల తరగతుల ప్రజలు ఉన్నారు. నీతిమంతులు మరియు దుస్తులు, లేదా నీతిమంతులు లేదా పాపులు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటున్నాడు. దుస్తుల మార్గం ఏం చేస్తాడ? నాశనమునకు నడుపును. మరి నీతిమంతులు ఎలా ఉంటారు అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ నీతిమంతుల మార్గంలో ఉన్నవాళ్ళు లేక నీతిమంతులు వారు ఏ విధంగా జీవిస్తారు అనే మాటను మనం చూస్తే, మొదటి కీర్తన 1-2 వచనాలు చూడండి. 1వ వచనం చూడండి. దుస్తుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడగలిగారో, ఎవరైతే పాపము నుండి, ఆ దుస్తత్వము నుండి, చెడుతనం నుండి, దుర్నీతి నుండి విడుదల పొందారో, దేవుని పిల్లలుగా జీవించడం కోసం ఎవరైతే ఇష్టపడ్డారో, పరిశుద్ధ మార్గంలో నడవడానికి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, వారు చేసే క్రియలు ఏంటంటే వారు ఎలాగా ఉండరు అనేది మొదటి వచనంలో చెప్పాడు. వాళ్ళు దుస్తుల ఆలోచన చొప్పున నడువరు, పాపుల మార్గంలో నిలవరు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండరు.
కదా. అంటే ఇంతకు ముందు వారు ఎవరితో ఉన్నారో వారి క్రియల నుండి వేరవుతారు, వారి పద్ధతుల నుండి, వారి జీవన విధానాల నుండి వారు తప్పనిసరిగా వేరవుతారు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యాల్లో పేతురు నిలబడి వాక్యాన్ని బోధించినప్పుడు 2వ అధ్యాయంలో, ఇప్పుడు మీరు చూడక్కర్లేదే, చూడండి 2వ అధ్యాయంలో చూడండి. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు పేతురు బోధ విన్న వారందరూ కూడా అన్నారు, సహోదరులారా మేమేమి చేయము అన్నారు. పేతురు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను విన్న వాళ్ళంతా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు. అప్పుడు పేతురు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు మూర్ఖులవి తరమ వారికి వేరే రక్షణ పొందండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అన్నాడు. ఇక్కడ నేను మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, మీరు మూర్ఖులవి తరమ వారికి వేరే అని అంటున్నాడు. అంటే దేవునికి హృదయాన్ని ఇవ్వని ప్రజలకు వేరవ్వండి. అవినీతి మార్గంలో, దుర్నీతి మార్గంలో, చెడుతనంలో, దుస్తత్వంలో జీవించే మనుషులకు మీరు వేరవ్వండి. వేరై మీరు ప్రభువుని అంగీకరించి రక్షణ మార్గంలో కొనసాగే ప్రయత్నం మీరు చెయ్యండి అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, మీరు సంగతి గమనించండి. మనం నీతి మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఈ రక్షణ మార్గంలో, ఈ ఇరుకు మార్గంలో మరి బ్రతకడానికి నిర్ణయించుకున్నప్పుడు దుస్తుల ఆలోచన చొప్పున నడవడానికి వీలు లేదు. కయ్యూనంట దుస్తునిగా జీవించాడట. వాడు దుస్తుని సంబంధి అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తాడు. హేబేలు నీతిమంతుడిగా జీవించాడు. హేబేలు దేవునికి అంగీకారమైన బలిని అర్పించాడు. కయ్యూను దేవునికి అంగీకారమైన బలిని అర్పించలేదు. కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. వాడు దుస్తుని సంబంధి అని యోహాను తన పత్రికలో చెప్తున్నాడు. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు అని వాక్యం సెలవిస్తా ఉంది కదా. లోక సంబంధమైన వ్యక్తుల యొక్క క్రియలను మనం ఎన్నడూ కూడా అనుసరించడానికి వీల్లేదు. దైవ భయము లేని క్రియలు ఏమీ కూడా మనం చేయడానికి వీల్లేదు. దేవునికి అంగీకారమైన జీవితాన్ని, ఆమోదయోగ్యమైన జీవితాన్ని మనం జీవించే ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. దుస్తుల ఆలోచన చొప్పున ఒక మనిషిని నడిపించేది ఏంటంటే ఆలోచనే. హల్లెలూయా కదా. నీ ఆలోచనలు మంచివైతే నువ్వు జీవించే జీవితం కూడా మంచిగానే ఉంటుంది. నీ ఆలోచనలు చెడిపోతే నువ్వు జీవించే జీవితం కూడా చెడుగానే ఉంటుంది. కనుక నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకోవాలి. నీకు మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ఆయనకు ఆలోచనకర్త అని పేరు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. దేవుడు మంచి ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ఆలోచనలు ఏవైనా సరే అవి మంచివైనా చెడ్డవైనా దేవుడు తప్పనిసరిగా చూస్తున్నాడు. 139లో దావీదు అంటాడు, మాట నాలుకకు రాకమునిపది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, నాకు తలంపు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. తలంపు అంటే ఆలోచనే కదా. యేసయ్య ఆయా సందర్భాల్లో శిష్యులను వెంటబెట్టుకు వెళుతున్నప్పుడు వారు లోపల ఏమి ఆలోచిస్తున్నారో కూడా యేసయ్య పైకి చెప్పాడు. మీరు ఎందుకు మీ హృదయములలో ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? యేసు వారి తలంపులను ఎరిగి అని రాయబడి ఉంది. నీ తలంపులను ఎవరు ఎరుగును? యేసు ఎరుగును కదా. నీ లోపల ఉన్న ఆలోచన కూడా అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేవునికి తెలియదు. కనుక దురాలోచన వల్ల ఉండడానికి వీలేదు. దుస్తుల ఆలోచన ఉండడానికి వీలేదు. హృదయంలో నుండి బయటకు వచ్చే మనుషులను అపవిత్రం చేసేవేంటో మార్కు 7:21లో చెప్పాడు. మొట్టమొదటి ఏముంది అక్కడ? హృదయం అనగా చూడండి, మార్కు 7:21లో మొట్టమొదటి మాట ఏముందో? హృదయములో నుండి, లోపల నుండి అనగా అది మొట్టమొదటి ఏ మాట మాట్లాడుతున్నాడు? దురాలోచన. మనుషుల హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? దురాలోచనలు వస్తానంటే క్రీస్తు హృదయంలో లేనప్పుడు, క్రీస్తు కేంద్రిత హృదయంగా నీ హృదయం ఉండనప్పుడు నీలో ఏమొస్తాయంటే దురాలోచనలు వస్తాయి. ఎప్పుడైతే నీ హృదయం దేవుని మందిరంగా మారిందో అప్పుడు దైవ సంబంధమైన ఆలోచనలు వస్తాయి కదా. దేవునికి స్తోత్రం. ఆ దురాలోచనల నుండి నీవు విడుదల పొందాలి. ప్రతి చెడ్డ ఆలోచన నుండి విడుదల పొందాలి. ఏ పాపమైనా సరే, సిన్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్ అన్నాడు ఒక ఆయన. పాపం అనేది అనుకోకుండా జరిగేది కాదు, యాక్సిడెంటల్ గా జరగదు.
ఉదాహరణకు గత రాత్రి 51వ కీర్తన మనం ధ్యానం చేశాం. దావీదు వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు, నరహత్య అనే పాపంలో పడ్డాడు. ఆ తర్వాత నాతాను చేత గద్దించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. గత రాత్రి వాక్యంలో ధ్యానం చేశాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాగుండెం చొప్పున అతిక్రమములను తుడిచివేయము, నా పాపం పోగినట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. అక్కడ దావీదు పాపంలో పడడం యాక్సిడెంటల్ అంటే అది యాక్సిడెంటల్ కాదు. చూడకూడని దృశ్యం చూశాడు, ఎంక్వైరీ చేశాడు, ఆ మనిషిని రప్పించాడు, చేయకూడని దుర్మార్గం చేశాడు. ఊరియా విషయంలో కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గానే చేశాడు. ఊరియాను చంపించే విషయంలో కూడా ఊరియా ఎక్కడో యుద్ధ భూమిలో ఉన్న ఊరియాను రప్పించాడు. ఎంత ఆలోచనతో చూడండి, దురాలోచన తనకే వచ్చింది. యుద్ధ భూమిలో ఉన్నవాడిని రప్పించాడు. అన్ని రకాల భోజన పదార్థాలను తన రాజు భోజనం పెట్టించి ఇంటికి వెళ్ళమన్నాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, తన తప్పు లేదు అని చెప్పడం కోసం ఇంటికి వెళ్ళమంటే ఊరియా ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు. రాజు పనివారు ఎక్కడ ఉంటారో అక్కడే పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఉదయాన్నే లేపి అడిగాడు, వెళ్ళావా రాత్రి? ఎందుకు వెళ్ళలేదంటే ఒకటో రోజు రెండో రోజు కూడా అలాగే జరిగింది. దాని గురించి ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? నా సహోదరులంతా ప్రాణాలొట్టి అక్కడ యుద్ధ భూమిలో పోరాడుతూ ఉంటే నేను పోయి నా భార్యతో ఉండే సమయం అనేది. నీ దాసుడిని నేను అట్టివాడిని కాదు, అలాంటి పనికి మనలోని కాదు. ఇండైరెక్ట్ గా ఎలా ఉందంటే దావీదు 2 చెంపలు వాయించినట్టు ఉందట. ఎందుకంటే దుర్మార్గుడా, నీ కోసం మేము యుద్ధ భూమిలోకి వెళ్ళి మా ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడుతూ ఉంటే నువ్వు నా భార్యనే కబళించావు. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెట్టి మేము అక్కడ రక్తాన్ని చిందిస్తుంటే నువ్వు ఇంటి దగ్గరుండి చేసిన పని ఇది. ఈ దుర్మార్గం నువ్వు చేసావు కానీ నేను చేసేవాడిని కాదు. అంటే దావీదు కంటే ఎవరు నీతిమంతులుగా కనబడుతున్నారు? ఊరియానే నీతిమంతుడుగా కనబడుతున్నాడు. ఊరియా ఎంత పరిశుద్ధంగా నీతిగా అక్కడ బ్రతుకుతున్నాడు చూడండి. అంటే నేను ఇంతకీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సిన్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. పాపం అనేది అనుకోకుండా జరిగిపోయింది అని కొంతమంది అంటారు. అది ఏ పాపమైనా కావచ్చు, అది ఒక అబద్ధమా లేకపోతే మరొకట ఏది యాక్సిడెంటల్ మాత్రం కాదు, అది ప్రీ ప్లాన్డ్ గానే జరుగుద్ది. మీకు అర్థమవుతుందా? అలా జరుగుతున్న ముందు ఆలోచనతో స్టార్ట్ అవుద్ది. ఏ చెడైనా ఎలా మొదలవుద్దండి? ఆలోచనతో. నీలో ఏవైనా చెడు ఆలోచనలు పడచూపినప్పుడే, చెడు ఆలోచనలు ప్రారంభం అయినప్పుడే వాటిని నీ యొద్ద నుండి తొలగించుకుంటే, వాటిని దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ ఆలోచన విధానాన్ని సరిచేస్తాడు, మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దురాలోచనలుగా ఉంటున్నాయా, మంచి ఆలోచనలుగా ఉంటున్నాయా? మొదటి కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి కీర్తన మొదటి లైన్ లో ఒకటే ఉంది, దుస్తుల ఆలోచన చొప్పున నడువక. ఎవరి ఆలోచన చొప్పున నడవకూడదు? దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకంటే పతనం అయిపోతాం దుస్తుల ఆలోచన చొప్పున నడిస్తే. చెడు ఆలోచనలతో చూడండి, వ్యక్తిగత జీవితాలు పాడైపోతాయి, కుటుంబ జీవితాలు పాడైపోతాయి కదా. ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. గత రాత్రి నేను ఏదో ఒక తల్లి కొడుకుల గురించి మాట్లాడింది కదా. ఈ మధ్య ఒక ఫేస్బుక్ లో చాటింగ్ లోనట ఇద్దరు చాటింగ్ చేసుకుంటారట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. చాలా కాలం వారి చాటింగ్ జరిగింది. పలానప్పుడు పలానా స్థలంలో కలుసుకుందాం అని అనుకున్నారట. అనుకుంటే ఆ స్థలంలోకి వెళ్ళిన చూసిన తర్వాత ఏంటంటే, ఆ అబ్బాయి ఎవరంటే తన భర్తే, ఆ అమ్మాయి ఎవరంటే తన భార్యే. అప్పటి వరకు అమ్మాయి వేరు వేరు పేర్లతో వీళ్ళు ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేశారు, వేరు వేరు పేర్లతో వీళ్ళు చాటింగ్ చేసుకున్నారు. చివరికి వీళ్ళు కలిసింది పలానా చోట కలుద్దాం అనుకున్న. కలిసినప్పుడు ఎవరు? ఆ అబ్బాయి ఏమో తన భర్తే, అమ్మాయి ఏమో తన భార్య. ఎలా ఉంది లోకం? వీళ్ళ మనుషుల ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్నాయి. మీరు చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రం కదా. ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఎలా వస్తా ఉన్నాయో. మొన్న ఎక్కడ బహుశా కడప రాయలసీమ ఏరియాలోనే ఎక్కడో జరిగింది, అనంతపురంలోనే ఎక్కడో, కదిరి ప్రాంతంలోనే ఎక్కడో జరిగినట్టుంది. సరిగ్గా నా ప్లేస్ అయితే గుర్తులేదు. అత్తగారు కోడలు తలకాయ నరికేసి, కోడలు తల నరికేసి తల పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఏకంగా డిఎస్పీ క్యారీ బ్యాగ్ లో, బ్లాక్ క్యారీ బ్యాగ్ లో తీసుకెళ్ళిపోయిన తలకాయ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. విన్నారా మీకు? దేవుని స్తోత్రం కదా. ఏంటి అని అంటే
దాన్ని అక్కడ ఆ జరిగిన సంఘటన కింద కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? నేను ఫేస్బుక్ లో చూస్తున్నప్పుడు, ఏ సీరియల్లో చూసిందో మహాతల్లి, ఏ సీరియల్లో చూసి ఈ పని చేసిందో ఎక్కడ చూసింది అంటే, ఆ చూసేవి ఏంటంటే మనుషుల ఆలోచన విధానాన్ని మార్చేస్తా ఉన్నాయి. అయితే మొత్తానికి మ్యాటర్ అయితే తెలిసిన వాళ్ళు కొంచెం మిశ్రమంగా స్పందించారు. ఏంటంటే ఆ అత్తగారు సొంత అత్తగారు కాదు, ఆ చంపేసిన ఆమె భర్తను ఆమె పెంచుకుంది. అంటే చనిపోయిన ఆయనకి ఆమె పిన్ని, తనకు బిడ్డలు లేక పెంచుకుంది. అసలు ఆ భర్త తల్లి తండ్రి లేరు. ఆయన్ని దగ్గర తీసుకుని పెంచుకుని పెద్ద చేసి 2 అంతస్తుల బిల్డింగ్ ఉందట. ఏదో అనారోగ్యంతో పెంచుకున్న కొడుకు చనిపోయాడట. ఆ చనిపోయిన కొడుకు కూతురు కొడుకు ఉన్నారట. కూతురు కొడుకు ఉంటే ఈ భర్త చనిపోయిన తర్వాత ఈ భార్య ఏం చేస్తుందంటే ఇష్టానుసారంగా తిరుగుతుందట, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతుందట. కోడల్ని చాలా సార్లు హెచ్చరించిందట, పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టిందట. చివరికి ఆ కోడలు ఏం చేస్తుందంటే అత్తగారి మీద బలవంతం చేస్తుందట, ఆస్తి మొత్తం నా పేర రాయమంటదట. నా భర్తనే కదా పెంచుకున్నావు, నేనే కదా వారసురాల్ని, ఇల్లు నా పేర రాయాల్సిందే అని చెప్పి చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తుందట. ఆ చనిపోయిన కొడుకుని పెంచిన ఈ తల్లి ఇక ఉండబట్టలేకపోయిందట. ఏమాత్రం సహించలేక ఏం చేసిందంటే ఆ కోడలు చేస్తున్న దుర్మార్గాన్ని, ఆమె అక్రమ సంబంధాలను చూడలేక ఏమైతే అయిందని మన కోడలు పట్టుకుని నరికేసింది. నరకడంలో ఎంత ప్రొఫెషనల్ కిల్లర్ లాగా తనకైనా నరికేసింది. ఎందుకంటే ఆమె చాలా కాలం ఆ కొడుకును పెంచుకున్నాము, దుబాయ్ లో చాలా కాలం ఎక్కడో ఉద్యోగం చేసి చాలా కష్టపడి డబ్బులు తెచ్చుకుందాక వాటితో ఇల్లు కట్టింది. ఈ ఆస్తి అంతా ఇవి దోచుకుపోయే పరిస్థితుల్లో ఉందని చెప్పి ఆ కోడలు తనకయ్యే తీసి పడేసింది. ఎట్లా జరుగుతుంది చూసారా సంఘటనలు. అయితే నేను ఇంతగా ఆ ఊసు ఎందుకు ప్రస్తావించాను అంటే, అక్కడ కొంతమంది కామెంట్ పెడుతున్నారు, ఏ సినిమాలో చూసిందో తల్లి, ఏ సీరియల్లో చూసిందో ఈ ఆలోచనలు ఎలా వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమైనా ప్రియులారా, ఈ దినాల్లో మనుషుల ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ దుష్టమైన ఆలోచనలతోనే యవనస్తులు గాని, పెద్దలు గాని, పిల్లలు గాని, వృద్ధులు గాని ఆలోచనలు చాలా కలుషితం అయిపోతా ఉన్నాయి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, మనం ఏ విధంగా ఉంటున్నాయో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కదా. దుస్తుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదట, నడవకూడదట. పాపుల మార్గంలో నిలవకూడదు. తర్వాత అపహాసం కూర్చుండే చోట కూర్చుండకూడదు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా సొలొమోను కుమారుడి పేరేంటి? ప్రసాద్ గారు చెప్పేశారు. అంతే, ప్రసాద్ గారు మీకు అన్ని తెలుసని మీరు చెప్పొద్దండి. దేవుని స్తోత్రం కదా. రెహబాము, మీ బైబిల్ నాలెడ్జ్ అప్పుడప్పుడు ప్రశ్నలు వేయడం మంచిది. రెహబాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తన రాజ్యంలో నుండి కొంతమంది రెహబామును కలిసి, అయ్యా మీ నాన్నగారు మమ్మల్ని పరిపాలన చేశారు సొలొమోను గారు, ఆయన విధించిన పన్నులు మనకు చాలా భారంగా ఉన్నాయి, ఆ పన్నులు మేము కట్టలేకపోతా ఉన్నాం, దయచేసి ఈ విషయంలో కొంచెం నువ్వు ఆలోచన చెయ్యి, ఆలోచన చేసి ఈ పన్నులు కాస్త తగ్గించే ప్రయత్నం చెయ్యి అని అడిగారట. రెహబాము అన్నాడట, ఓ 4 రోజుల తర్వాత రమ్మన్నాడట. వాడిని తర్వాత రమ్మంటే సరే రాజుగారు ఆలోచన చేస్తారు కదా అని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి కొద్ది రోజుల తర్వాత వాడు వచ్చాడు. వాడు రావడానికి ముందు చేసింది ఏంటో తెలుసా? రెహబాము అంట ఏదైనా తనకు ఆలోచన కావాలంటే ప్రవక్తను అడిగి ఉండాల్సింది, ప్రార్థన చేసి ఉండాల్సింది. సొలొమోనుకి దేవునితో ఉన్న సంబంధం రెహబాముకు ఉన్నట్టు మనకి కనబడదు. తన పితరుడైన తన తాత అయిన దావీదుకున్న సంబంధం రెహబాముకు ఉన్నట్టు మనకు కనబడదు. తనతో పెరిగిన అల్లరి చిల్లరి పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అల్లరి చిల్లరి యవనస్తులు దుస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ దుష్ట స్నేహితులను పిలిచాడట. ఇదిగో నా రాజ్యంలో ప్రజలు వచ్చారు, నన్ను ఆలోచన అడిగారు, పన్నులు మీ నాన్నగారు విధించిన పన్నులు చాలా బరువుగా ఉన్నాయి కనుక మీ నాన్నగారు విధించిన పన్నులు కాస్త తగ్గించమని వారు నన్ను అడుగుతున్నారు, మరి ఏం చెప్పమంటారు మీరు అని అడిగారట. అడిగితే వాళ్ళు మంచి సలహా ఇవ్వాలి కదా. ప్రజల స్థితిగతులను ఎరిగిన వాళ్ళైతే, పరిస్థితులను ఎరిగిన వాళ్ళైతే అటువంటి సలహా ఇవ్వలేదు. వాళ్ళంట ఇంకా పన్నులు ఎక్కువ చేయమని చెప్పారట. ఉన్నదానికంటే అసలే పన్నులు కట్టలేక చచ్చిపోతున్నారు, పన్నులు ఎక్కువ చేయమన్నారట. ఇప్పుడు అంటాడు, వాళ్ళు వస్తే అయ్యా రాజుగారు రెహబాము గారు చెప్పండి అని అడిగిన పెద్దలంతా వస్తే, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు భారం అన్నాడట. ఏంటంట? మా నాన్నగారి నడుము కంటే నా చిటికిన వేలు భారం అన్నాడు. అంటే మా నాన్నగారు విధించిన పన్నుల కంటే నేను ఇంకా ఎక్కువ పన్నులు
విధిస్తానంట. ఆ దెబ్బతో 12 గోత్రాలుగా ఉన్న ఆ ఇశ్రాయేల్ వంశం 10 గోత్రాలు యెరోబాము వైపు వెళ్ళిపోయారు. రాజ్యం 2గా చీలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయనే కానీ సరైన ఆలోచన తీసుకుని ఉంటే ఇజ్రాయేల్ 2గా చీలిపోయి ఉండేది కాదు. దుస్తుల ఆలోచన తీసుకోవడం వల్ల కుటుంబం చీలిపోయింది. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే కొంతమంది వారి వీరి ఆలోచన తీసుకుంటారు. సరే మంచిదే కానీ మీకు ఆలోచన ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళైతే పర్వాలేదు. ఒక ఆయనట మీ అక్కాయి ప్రవర్తన బాగలేదు, మీ అక్కాయి కొంచెం అట్లా చేస్తుంది ఎట్లా చేస్తున్నా సొంత తమ్ముడిని బామ్మర్దిని బావగారు అడిగాడంట, మీ అక్కాయి ఇలా చేస్తుందయ్యా, కొంచెం ఆ ప్రవర్తన తేడాగా ఉంది ఏంటి అని చెప్పి అడిగాడట. ఈ బావమర్దేవి సరైనవాడు కాదు, మందు గురించి తిరిగేవాడు అనుకుంటా. సొంత అక్కాయి గురించి అడిగాడని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి కదా బావగారికి. అంటే బావమర్దికి ఒక మాట చెబుదామని ఆయన చెప్పాడు. ఏమి లేదు బావా, ఉన్నది మేమే కదా, ఎవరు మాట్లాడో వాయిది అన్నాడంట. ఎక్కడ పట్టుకుని గట్టిగా వాయిది అన్నాడంట. ఎవరు? సొంత పాపం ఆ భర్త, ప్రేమ కలిగిన భర్త. ఆ భార్య ప్రవర్తన తేడాగా ఉందన్న అప్పటి వరకు ఏ రోజు దండించను కూడా దండించలేదు. ఇంకా బావమర్దేవి మాట ఇచ్చాడని ఏం చేశాడంట, వెళ్ళి ఆ భార్యను పట్టుగా గట్టిగా కుట్టాడు. చివరికి ఎంతవరకు దారి తీసిందంటే, అంటే ఆమె ప్రవర్తనలో తేడా ఉన్నమాట వాస్తవమే, కానీ ఈయన ఇంకా ఇంకొక రకంగా దాన్ని ఆ పరిస్థితిని డీల్ చేసి ఉంటే బాగుండేది. ఈయన గట్టిగా కొట్టడంతో ఆ వ్యవహారం కాస్త బెడిసి కొట్టింది. బెడిసి కొట్టి చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఆ భర్తకు ఆ భార్య విడాకులు ఇచ్చేసింది. అంత దారుణమైన పరిస్థితి కదా. ఇక చివరికి చాలా జరగకూడదు, చాలా జరిగిపోయింది. ఇక అప్పటికిప్పటికి వాళ్ళ సంబంధం లేదు. ప్రియులారా, నేను అనేది సరైన ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మీకు సరైన ఆలోచన ఇస్తాడు. ఏ పరిస్థితిని ఎలాగా డీల్ చేయాలి అనే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దీని గురించి నేను మరింతగా మీతో చెప్పాలనుకోవటం లేదు, కానీ ఒకవేళ మీరు ఏ విషయాల్లో నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎవరి ఆలోచన తీసుకుంటున్నారు? దైవ భయం కలిగిన వారు ఆలోచన చేసుకుంటున్నారా? దేవుని ఆలోచన తీసుకుంటున్నారా? లేకపోతే చెడిపోయిన మనస్తత్వం గల వారి ఆలోచనలు తీసుకుంటున్నారా? దుస్తుని సంబంధులుగా ఉన్న వారి ఆలోచనలు తీసుకుంటున్నారా? ఎటువంటి ఆలోచన తీసుకుంటున్నారో జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కదా. దుస్తులో ఒకటే, మనం 1 కీర్తన ఆఖరి వచనంలో ఏముంది చదవండి ఒకసారి. 1 కీర్తన ఆఖరి వచనంలో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుస్తుల మార్గం అంటే ఎక్కడ నడుపుద్దట? నాశనానికి నడుపుద్ది. దేవునికి స్తోత్రం కదా. కనుక ప్రియులారా, నీతిమంతులు ఎలా ఉంటారంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవరు. హల్లెలూయా. దావీదైతే ఒక కీర్తనలో రాశాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. దేవుని ఆలోచనతో నువ్వు నడవాలి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. నువ్వు చేసే ప్రతి చర్య దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. దైవ భయం లేని వారి ఆలోచనలు తీసుకోవద్దు, వారు చెప్పినట్టుగా నువ్వు చెయ్యొద్దు. దేవుని స్తోత్రం. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. అంటే పూర్తిగా పేతురు అన్నట్టు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై కదా. పిలిపి పత్రిక, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, చూడక్కర్లేదే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతులను పోలిన వారై ఉన్నారు అంటాడు. మనం మూర్ఖమైన వక్రజనం మధ్యలో ఉన్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు అనుసరించి నడవడానికి వీలు లేదు. దేవుని ఆలోచన అడగాలి. వారు ఆయన ఆలోచన వరకు కనిపెట్టుకొనకపోయారని ఇశ్రాయేలు గురించి కీర్తన గ్రంథంలో చెప్తాడు. ఎవరి ఆలోచన కోసం కనిపెట్టలేదంట? దేవుని ఆలోచన కోసం కనిపెట్టలేదంట. సౌలు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు, సమూయేలు రావడం ఆలస్యమైందట. అమ్మా దేవుని స్తోత్రం. పాపకి బైబిల్ నాలెడ్జ్ బాగున్నట్టుంది. దేవుని స్తోత్రం. మంచిది, అలా ఉండాలి. దేవుని ఆలోచన కోసం సౌలు కనిపెట్టకుండా ఏం చేశాడు? వాళ్ళు వచ్చి, ఆ శత్రువులు వచ్చి తన మీద పడతారేమో అనుకున్నట. ఏమో అనుకున్నాడంటే ఆలోచన చేశాడన్నమాట. అంటే నువ్వు అనుకుంటే సరిపోతా? ప్రవక్త వచ్చే వరకు ఆగాలి కదా బలి అర్పించడానికి. ప్రవక్త మాత్రమే బలి అర్పించాలి కదా. ప్రవక్త అర్పించాల్సిన బలిని ఏం చేశాడు? తానే నా అంతటా నేను సాహసించి ఈ పని చేశాను అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయలేకపోయాడు. దేవుని ఆలోచన కోసం కనిపెట్టలేకపోయాడు. ప్రవక్త వచ్చే వరకు వేచి ఉండలేకపోయాడు.
ఏవేవో ఆలోచనలు తన చుట్టూ ఉంటున్నాయి. వాళ్ళు వచ్చేస్తారేమో, నా మీద పడిపోతారేమో, యుద్ధం చేసేస్తారేమో అనుకున్నాడట. ఆ బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడట. సమూయేలు వచ్చి, ఏంటి నువ్వు చేసింది? నువ్వు చేసిన పని ఏంటి? ఎవరు చేయాల్సింది? ఎవరు చేశారు? నేను ఇలా అనుకుంటాను అంటున్నాడు. అలా అనుకుంటే సరిపోద్దా? నువ్వు అనుకుంటే సరిపోద్దా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఈ రకరకాల నెగిటివ్ థాట్స్ కలిగి ఉంటారు, నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. దైవ ప్రవక్త వచ్చే వరకు అయినా వేచి ఉండలేకపోతే పర్యవసానం ఏంటో తెలుసా? రాజ్యం తన యొద్ద నుండి తీసివేయబడి తొలగించబడి, అంతేకాదు తనని దేవుని ఆత్మ విడిచిపోయింది. చివరికి తన పర్యవసానం ఏంటంటే తన కత్తి మీద తానుబడి చనిపోవాల్సి వచ్చింది. తానే చనిపోయాడంటే తన పిల్లలంతా తాను కూడా గిల్బోవా పర్వతమందు అందరూ హతులయ్యారు. అందరూ చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రియ. కనుక ఏమాత్రం కూడా నీకే దుష్ట ఆలోచన వస్తే, దురాలోచన వస్తే ఆలోచన నువ్వు తీసి పక్కన పెట్టాలి. దేవుని ఆలోచన కోసం ఏం చేయాలి? నీవు కనిపెట్టవలసింది. ఈరోజు మనందరినీ నడిపించేది ఆలోచనలే. ఈ రోజు నువ్వేమై ఉన్నావో నీ ఆలోచనే. నీ ఆలోచన బట్టే నువ్వు అదై ఉన్నావు. ఈ రోజు నీకున్న ఆలోచనలే రేపు నిన్ను నడిపిస్తాయి. నీకు మంచి ఆలోచనలు ఉంటే మంచిగా నడుస్తావు, చెడు ఆలోచనలు ఉంటే చెడుగా నడిపించుకుంటావు కదా. కనుక దేవుని ఆలోచనను మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మరొక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దుస్తులు ఆలోచించుకున్నాడు, ఒక పాపుల మార్గంలో ఒక అపహాస్యులు కూర్చున్న చోట కూర్చున్న కంటే అలాంటి వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దు అని కాదు అర్థం. మీకు అర్థమవుతుందా? వాళ్ళు బ్రతికినట్టుగా మనం బ్రతకడానికి వీల్లేదు. అసలు వాళ్ళతోనే సహవాసం వద్దు అనుకుంటే ఈ లోకంలో మనం ఉండే అవసరమే లేదు. ఎందుకంటే లోకమంతా ఎవరితో ఉంది? లోకమంతయు దుస్తుని వశమునందున్నదని ఎరుగుదు. యేసయ్య మీద కంప్లైంట్ చేశారు పరిసయ్యులు, శాస్త్రులు. ఏమన్నా తెలుసా? ఆయన పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడు అని. ఆయన వచ్చింది పాపుల్లో పాపిగా మారడానికి కాదు, పాపులను పరిశుద్ధులుగా చేయడం కోసం, వారి ఆలోచన విధానాన్ని మార్చడం కోసం, వారి జీవన విధానాన్ని మార్చడం కోసం, వారి బ్రతుకు తీరుతెన్నులు మార్చడం కోసం. అందుకే కదా పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళడం మిగతా వాళ్ళందరికి ఇష్టమైందా? యేసయ్య వెళుతుంటే మత పెద్దలు, యోధా మత పెద్దలు అంటున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు లాంటి వాళ్ళు అంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయడానికి వెళ్ళాడు. నేను ఆ తండ్రికి కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు కదా, పరలోకం నుండి వచ్చానని చెప్పుకుంటున్నాడు కదా, అబ్రహాము కంటే గొప్పవాడిని అంటున్నాడు, సొలొమోను కంటే ముందున్నా అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడిని అంటున్నాడు, మోషే కంటే ముందున్నవాడిని అంటున్నాడు. ఈయనేంటి? జక్కయ్య మహా పాపల సంగతి తెలీదా? రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తున్నాడు, పనులు తెలీదా? ఆ దుర్మార్గుడు ఇంటికి ఇతను వెళ్ళాడేంటి అని అనుకున్నాడు. యేసయ్య తప్పు చేశాడా? దేవుని స్తోత్రం. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కానీ జక్కయ్యను మారమని తన నోటితో చెప్పాడో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్పలేదు. అక్కడంటే రాయబడలేదు కాబట్టి అందుకే చెప్పలేదని బలబుద్ధి ప్రసాదరావు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి జక్కయ్యలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చేసింది. దాచిన డబ్బులన్నీ బయటికి తెచ్చాడు. యేసయ్య ఇంకా ఇంట్లో ఉండగానే ఇంటి గుమ్మం బయటకు వచ్చి అక్కడున్న వారందరినీ పిలిచి, ఇదిగో ఎవరి యొక్క అన్యాయంగా నేను దేన్నైనా తీసుకుంటే దానికి 400 మరలా చెల్లిస్తాను. ఇదిగో నా ఆస్తిలో సగం ఈ దినాన్ని పేదలకు రాస్తున్నాను. హల్లెలూయా. మరి ఇప్పుడేమంటారు? పాపి అయిన మనుషుని ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు ఏంటి అని సనుకున్న వాళ్ళు ఇప్పుడేమంటారు? ఆయన మార్చడానికి వెళ్ళాడు, రక్షణలోనికి నడిపించడానికి వెళ్ళాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం ఏం చెప్పండి? నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా మీరు గమనించండి. అంతేకాదు పరిసయ్యుడైన సీమోను ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఒక పాపాత్మురాలు ఆ ఇంటికి వచ్చింది. యేసయ్య భోజన పంక్తిలో కూర్చుని ఉండగా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదములకు అత్తరు రాసింది. దేవుని స్తోత్రం. యేసయ్యను భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుడైన సీమోను అంటున్నాడు, ఈమె ఎవరిదయ్యో తెలుసుంటే ఈమెను ముట్టుకొనిచ్చేవాడు కాదు. ఈయన పరిశుద్ధుడిని అంటున్నాడుగా, గొప్పవాడిని అంటున్నాడుగా. ఈయన ఈ పాపి అయిన ఈ స్త్రీని
ఆయన వాడిన పదం ఏంటంటే ఈమె ఎవరితో తెలుసా, అసలు ఈయనకి ఎలాంటిదో తెలుసా, ఎందుకు రానిచ్చాడు అని మాట్లాడుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. ఈమె ఎవరితో తెలిస్తే ఈ పని చేయించేవాడు కాదు అంటే ఆ పాపి అయిన స్త్రీ, ఆ చూడండి పాపాత్మురాలన్నటువంటి స్త్రీ ఎంత పశ్చాత్తాపడింది. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. యేసయ్య అప్పుడు పరిసైన సిమోన్ దగ్గర, సిమోను ఇవన్నీ ఇంటికి వచ్చాను, నా కాడు కొట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా, నా తల వండుకోవడానికి నూనె, అది వాళ్ళ సాంప్రదాయం, నూనె ఇచ్చావా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావా. ఈమెచ్చింది చేతులకు చెంబుతో నీళ్లు ఇవ్వడం కాదు, కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది. నువ్వు టవల్ ఇవ్వలేదు కానీ ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా పాదాలు ఆమె వచ్చినప్పటి నుండి ముద్దు పెట్టుకుంటూనే ఉంది అంటూ ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఎక్కువ అప్పున్నవాడు ఒకడు, తక్కువ అప్పున్నవాడు ఒకడు. ఒక యజమానికి ఉన్నాడు, ఎక్కువ అప్పున్న వాడిని క్షమించాడు, తక్కువ అప్పున్న వాడిని కూడా క్షమించాడు. మరి యజమానుని ఎక్కువ అప్పు క్షమించబడ్డవాడు ఎక్కువ ప్రేమిస్తాడా, తక్కువ అప్పు క్షమించబడ్డవాడు ఎక్కువ ప్రేమిస్తాడా? అంతేగా. మన మాటల్లో 10,000 ఉన్నవాడిని క్షమించాడు, 1000 రూపాయలు ఉన్నవాడిని క్షమించాడు. 10,000 ఉన్నవాడు యజమాని ఎక్కువ ప్రేమిస్తాడా, 1000 రూపాయలు క్షమించబడ్డవాడు ప్రేమిస్తాడా? ఎక్కువ క్షమించబడ్డవాడే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమె విస్తారముగా ప్రేమించదు కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డ. ఆమె పాపి పాపి అని అంటున్నావు కదా, అరుస్తున్నావు కదా, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపల మార్గంలో నిలవకూడదు, అపహాస్యం కూర్చోకూడదు అంటే అసలు వాళ్ళతో పూర్తిగా సహవాసం చెయ్యొద్దని కాదు అర్థం. యేసయ్య పాపులతోనే ఉన్నాడు, పాపులతోనే తిన్నాడు, తిరిగాడు, కానీ వారు చేసిన క్రియలు చేయలేదు. వారు ఎగచ్చగలదు దేవుడు అంటాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అంటే చూడండి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించే ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కదా. యేసయ్య 3.5 సంవత్సరాల సేవా జీవితంలో, 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ఎంతో మంది పాపులను రక్షించినాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించే ప్రయత్నం చేయాలి. 1 కొరింథీ పత్రికలో అయితే చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మాట. ఒకసారి చూడండి 1 కొరింథీ పత్రిక. ప్రియులారా 1 కొరింథీ పత్రిక ఒకసారి మీరు తీయండి. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడతాం ఈ విషయం. 5వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, చదవండి, చదవగలిగితే. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని అయ్యున్న వాడిని ఎలా అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, గుర్తింపకూడదని మీకు రాయించిన. వెలుపలి వారికి తీర్పు తీర్చిన నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక దుర్మార్గులు మీలో నుండి వెలివేయండి. హల్లెలూయా. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఓ లెటర్ రాశాడట. రాసినప్పుడు అన్నట ఒక విషయాన్ని ప్రస్తావించాడట, మీరు జారులతో సాంగత్యం చేయవద్దు అన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటో తెలుసా? ఈ లోకరీతో ఉన్న జారులతోనైనా, దోచుకున్న వారితోనైనా, వ్యభిచారులతోనైనా, దొంగలతోనైనా, విగ్రహాలతోనైనా సాంగత్యం చేయవద్దని కాదు. నేను ఆ మాటే చెప్పుంటే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. మీకు అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడు ఎంత దుర్మార్గుడైనా నువ్వు సావాసం చేయొచ్చు, వాళ్ళ రక్షణలోనికి నడిపించడానికి. వ్యభిచారితోనైనా సహవాసం చేయొచ్చు, విగ్రహారాధికుడితోనైనా సహవాసం చేయొచ్చు, దోచుకుని వాడితోనైనా సహవాసం చేయొచ్చు. వాళ్ళకి సత్యం తెలియదు, వాక్యం తెలియదు, తెలియక వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు. వాళ్ళతో సహవాసం చేయాలి. మనం సజీవమైన పత్రికలు మన సంగతి గత వారంలో మనం చెప్పుకున్నాం. మనం నడుచుతున్న పత్రికలు 5th గాస్పల్ మనం
కదా. 4 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే 5వ సువార్తే మన యొక్క జీవితం. కనుక మన సజీవమైన పత్రికల వల్ల అంటే వాళ్ళు మన జీవితాన్ని చదువుతారు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి సమయం ఉంటుంటే వాళ్ళు మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం కదా. ఈ లోకంలో ఉన్న జారులతోనైనా, వ్యభిచారులతో, దొంగలతోనైనా, వేశ్యలతోనైనా, విగ్రహాధికులతోనైనా సహవాసం చేయవద్దని కాదు. కానీ మీరు ఎవరితో సహవాసం చేయొద్దంటే, నేను రక్షించబడ్డాను అని చెప్తూ, నేను దేవుని బిడ్డనే అని చెప్తూ, నేను సంస్కారం తీసుకుంటున్నాను, ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నాను అంటూ ఇంకా వ్యభిచారంలో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా విగ్రహారాధనలో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడిని నమ్ముకున్నానంటూ దొంగలుగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడిని నమ్ముకున్నానంటూ తాగుబోతులుగా ఎవరైనా ఉంటే వాళ్ళతో సహవాసం చేయవద్దు. లోకంలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళతో సహవాసం చేయి. కానీ దేవుడిని నమ్ముకున్నావా అనుకుంటూ చెడులో బ్రతికే వాళ్ళతో సహవాసం చేయవద్దు అని చెప్తున్నాడు. మీకు బాగా అర్థమై ఉండదు. కీర్తనాకారుడు దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసంలో కూర్చున్న చోట కూర్చుండగా ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అయితే నీతిమంతుడు ఇంకో పని చేస్తాడు. వాళ్ళతో సహవాసం చేయడం, లేదా నిలవక కూర్చుండక అనే 3 మాటలతో పాటు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు. హల్లెలూయా. గత రాత్రి చెప్పి ఉన్నాను, అమితమైన ఆశ ఉందట దావీదుకు దేవుని వాక్యం మీద. 119వ కీర్తన మొత్తం కూడా దేనిని గురించి రాయబడింది? వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క గొప్పతనం. అందులో అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించను, నీ వాక్యము వెల్లడితోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహించను, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. హల్లెలూయా. వాక్యం దావీదుకి ఎంత ఇష్టమంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. అంత వెజిటేరియన్స్ అన్నా నాన్ వెజిటేరియన్సా? 99% నాన్ వెజిటేరియన్స్. వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెజిటేరియన్స్ ఉంటే ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. మెదడు బాగుంటుందా? క్రొవ్వు పట్టిన మెదడు, కొవ్వు మెదడు. దేవుని స్తోత్రం. దావీదు కంట అంత ఇష్టం అయిపోయిందంట. దేవుని స్తోత్రం. నీ వాక్యం ఎట్లా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు, జుంటె తేనె దారుల కంటే కూడా మధురమైన. హల్లెలూయా. నేను బాగా పల్లెటూరులో పుట్టి పెరిగినాడు కాబట్టి చాలా ఈజీగా తీసేసేవాళ్ళు తేనె. చాలా గమ్మత్తుగా నన్ను పెద్ద హీరో లాగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో. తేనెలు అలా కొడతాయి కదా, ఎలా తీసేస్తున్నావు అని అనేవాడు. దేవుని స్తోత్రం కదా. అంత ఈజీగా పుట్ట తేనైనా తీసేసేవాడిని, మామూలు తేనైనా తీసేవాడిని. ఒక్కొక్క రోజు 4-5 తేనె పొట్టులు కోసిన రోజులు ఉన్నాయి నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఈ పుట్ట తేనె ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి పెద్ద తాటి చెట్టు, చచ్చిపోయిన తాటి చెట్టు మొదల్లో ఇంత చేలో ఇంత పెద్ద మొదలు ఉంది తాటి చెట్టుకి. దాని లోపల ఒక డొల్ల ఉంది. ఎట్లా ఉందో దాని లోపల నుంచి ఈగలు బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి తేనెలు. నేను దాన్ని చిన్నగా అలా చేసి తీస్తే పుస్తకంలో పేజీలు ఉన్నట్టు ఉన్నాయి. ఒకదానికి తేనె, ఆ తేనెకి సంబంధించి. దేవుని స్తోత్రం కదా. ఆ టేస్ట్ ఉంది, మామూలు టేస్ట్ లేదు. నా చిన్నప్పుడు చేసింది ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. హల్లెలూయా కదా. దేవుని వాక్యం అంట జుంటె తేనె దారుల కంటే కూడా మధురమైనట. మరి నీకు వాక్యం ఇష్టమేనా? రాత్రి జాములు కాకమునిపే ఆయన కన్నులు వాక్యం తేవడం కోసం ఆయన కన్నులు తెరిచాడట. లేవడం వాక్యం దగ్గర కూర్చున్నాడు కదా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళని ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యానుసారంగానే మన జీవితం నడవవలసిన వారమై ఉన్నాం. వాక్యానుసారంగా ఖచ్చితంగా నడవాలి కదా. నేను బిజీగా ఉన్నాను, వాక్యం చదవలేనంటే దేవుడికి టైం ఇవ్వలేని బిజీ అంట, దయ్యం ఇచ్చే బిజీ అంట, దయ్యం కల్పించే బిజీ అంట. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ప్రార్థన దేవునితో మాట్లాడడం అయితే వాక్యం దేవుడు నీతో దేవుడు నీతో మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వు. ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని అమితంగా ప్రేమించాలి. జయమ్మ గారు ప్రభుడు చెబుతుంటారు, తల్లి గారు బాగా చదువుతుందంట వాక్యం.
దేవుని స్తోత్రం కదా. లూరియా గారు తల్లి గారు, అంకుల్ గారు కూడా వచ్చారు. ఈ వారంలో జ్ఞాపకార్థం కొట్టడం జరిగింది. ఓ మంచి తల్లిని కోల్పోయాను వేలయంతో. సేవలో కుడి భుజం లాగా నిలబడేది, వయసులో పెద్దదే గాని ఎంత ఉత్సాహం కనబరిచారో. బైబిల్ ఎవరైనా ఇట్లా నోటితో ఇలా ఒక్క మాట అంటే టక్కన ఎక్కడ ఉందో చెప్పేసేదా. ఒకవేళ నేను తడబడుతున్న మాట అయితే చెప్పేవాడిని, కానీ అది ఎక్కడ ఉందో కొంచెం తడబడుతున్న సందర్భంలో కూడా టక్కన తీసి చెప్పేది. దేవుని స్తోత్రం. ఒకవేళ చెప్తున్న వాక్య రిఫరెన్స్ లో ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటు కూడా చెప్పేదాన్ని. ఆమెలాగా వాక్యం క్యాచ్ చేయగలిగిన వాడు మన 3 సంఘాల్లో ఎవరు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఆమె ఎప్పుడైనా ఆమె దర్శించడానికి వెళ్తే ఖాళీగా కూర్చుంటే చక్కగా ఆమె కళ్ళతోడితో కూడా పని లేదు. ఆమె సైట్ లేదు, అసలు సైట్ లేదు ఆమెకి. చాలా పెద్ద వయసు వచ్చిన సైట్ లేదు. దేవుని స్తోత్రం. చక్కగా ఎప్పుడు వాక్యాలు చదువుతూనే ఉండేది. అయ్యా ఈ రోజు ఇదిగో ఈ పుస్తకం చదివానయ్యా, అధ్యాయం కాదు ఈ పుస్తకం చదివానయ్యా, ఈ విషయాలు ఉన్నాయ్యా అని ఆమె చెప్తూ ఉండేది. దేవునికి స్తోత్రం కదా. కనుక మీరు ఎంత బిజీ అయినా సరే వాక్యాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి కదా. యెహోవా ధర్మశాస్త్రం ఏం చేశాడు? ఆనందించు దివారాత్రము. రాత్రి లేదు పగలేదు దాన్ని ఏం చేశాడంట? మెడిటేట్ చేస్తున్నాడంట. ధ్యానించువాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? నీటి కాలువల ఓరలు నాటబడి, ఆకు వాడక తన కాలముందు కాలువించు చెట్టు లేవు. హల్లెలూయా. నీటి కాలువల ఓరలో ఉన్న చెట్టు వాడిపోయే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. అదే తేమను అందుకుంటూనే ఉంటుంది దాని వేర్లు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు పచ్చగానే ఉంటది. అంతేకాదు అది ఎప్పుడు పుష్పిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం. చెట్టు తన కాయలు తను ఎప్పుడో తింటదా? చెట్టు చాలా కాయలు కాస్తుంది, కాసి తను తింటదా? తినదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి ఆకలి తీర్చుద్ది. అందరూ దాన్ని సేద తీరుతారు. దాని నీడన సేద మండు టెండలు ఆ చెట్టు కింద అమ్మయ్యా అనుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా కదా. చెట్టు ఇక్కడ గామి చెట్లు ఉన్నప్పుడు బయట అప్పట్లో అంకుల్ గారి బాబాయ్ గారు వచ్చి చక్కగా చెట్టు కింద వేసవికాలం చెట్టు కింద కూర్చునేవాడు. దేవుడి స్తోత్రం కదా. ప్రాణాలు ఏమవుతాయి? సేద తీరుతా ఉంటాయి చెట్టు కింద. దేవుడికి స్తోత్రం. కనుక ఈ మన చెట్టు కదా, అప్పుడు మన చెట్లు లేవు, అవతల ఎదురింటి చెట్లు ఆ చెట్టు కింద కూర్చుంటున్నాడు. దేవుని స్తోత్రం కదా. చెట్టు ఆ ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుంది. చెట్టు ఆకలి తీరుస్తుంది. మనం ఎట్లా ఉండాలో తెలుసా? మనం నిజంగా వాక్యానుసారంగా నడిచేవాళ్ళమైతే, ధర్మశాస్త్రం అందు ఆనందించు దేవరాత్రం ధ్యానించే వాళ్ళమైతే మన నీడను కొంతమంది సేద తీరుతాం. అనేకులకు మనం ఆశ్రయంగా ఉంటాం, మనం ఆధారంగా ఉంటాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం అనేకుల యొక్క ఆత్మీయ ఆకలి తీర్చే వాళ్ళని ఉంటాం, ఫలించే వాళ్ళని ఉండాలి. ఏ ఫలాలు ఫలించాలి మనం? ఆత్మ ఫలం ఏంటి? ఇక్కడ ఉంది, అది క్యాలెండర్ కింద ఉన్నాయి మిగతాకి. ప్రేమ, సంతోషం. ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళుత్వం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. హల్లెలూయా కదా. అటువంటి ఫలం మనం ఫలించవలసిన వారమై ఉన్నాం. నిజంగా వాక్యములో వేరు తన్నిన వాళ్ళమైతే, వాక్యాన్ని మనం మన జీవితంలోనికి స్వీకరిస్తున్న వాళ్ళమైతే మనం ఎప్పుడు వాడిపోము. మన నీడను కొంతమంది సేద తీరుతూ ఉంటారు. హల్లెలూయా. బోయజు ఉన్నత స్థితిలో ఉండబట్టేగా కొంతమంది అతని క్రింద సేద తీరారు. రూతుతో అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నేడు నీవు ఆయన యొద్దకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు రెక్కల కింద ఉండడానికి వచ్చాడు. అంతేకాదు బోయజు అనేకులకు ఆశ్రయంగా ఉన్నాడు. పరిశుద్ధంగా చూడండి, అబ్రహాము నీడన అనేక మంది బ్రతికారు లేదా? అనేక మంది బ్రతికారు. నీవు నేను మనం కేవలం మనం బ్రతకడం కోసమే లేవు, మనం అనేకులను బ్రతికించడం కోసం ఉన్నాం. హల్లెలూయా. మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, పంచపక్షణాలు మన ఇంట్లో ఉన్నాయి అనుకోండి. మనం కడుపు నిండా తిన్నాం, అదో తృప్తి. కానీ అదే సమయంలో మనం 2-3 కడుపులు నింపాం, అది ఎక్కువ సంతోషంగా ఉంటుందా? మన కడుపు నింపుకున్న సంతోషం ఉంటుందా? హల్లెలూయా కదా. ఇతరులకు సహాయపడిందే, ఇతరుల ఆకలి